అక్క, పెళ్ళ ఆగిపోయినంత మాత్రాన చారు మీ కూతురు కాకుండా పోతుందా? ఏమైంది పార్వతి? ఇంకీ జన్మలో తనకి సంబంధం కుదరదని చారుని ఇంట్లో నుంచి పంపించి చేతులు కడిగేసుకున్నారా? అమ్మ పార్వతి, ఇప్పుడే ఇంట్లో చారు కనపడక టెన్షన్తో బతుకుతున్నావు. నువ్వు అర్థం కానట్టు మాట్లాడితే మిగిలిన ఈ కాస్త ప్రాణం కూడా చచ్చిపోతుంది. అసలు ఎందుకు ఫోన్ చేశావో సూటిగా చెప్పమ్మా. అదేంటి బావగారు, చారు ఇక్కడుంటే మీ ఇంట్లో ఎలా కనిపిస్తుంది? ఏంటి పార్వతి నువ్వనేది? చారు అక్కడికొచ్చిందా? రావడమే కాదు, సీను లేకపోతే ఇక్కడే చచ్చిపోతాను అంటుంది. అయ్యో, చారుకి ఎలా చెప్తే అర్థం అవుతుంది? బావగారు, తన పరిస్థితి ఈ ఇంట్లో ఎవ్వరికీ అర్థం కావట్లేదు. ఈ ఇంటి కోడల్నని ఈ ఇంట్లో ఎవ్వరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా తనకంటూ సీను మీద అధికారం ఉందని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతోంది. ఇంట్లో నుంచి గెంటేసినా గేటు దగ్గర మా మనసులు కరిగేదాకా ఉండిపోతారంటోంది. ఇక్కడ మనసులు కరుగుతాయో చారు ప్రాణమే పోతుందో అర్థం కాని పరిస్థితుల్లో మీకు ఫోన్ చేశాను బావగారు. ఏం చేయాలో మాకు అర్థమైందమ్మా. ఇప్పుడే బయలుదేరుతున్నాం. సరే సరే బావగారు. పదండి. ఆద్య కూడా శ్రీనులాగా ఒక్క క్షణం ఆలోచించినా మళ్ళీ నేను తలెత్తుకుని ఊళ్ళో తిరిగేవాణ్ణే కాదమ్మా. నేను తనని మొదటి నుంచి గమనిస్తూనే వస్తున్నాను. తనకి సాంప్రదాయాలు ఆచారాలు తెలియక మొదట్లో నువ్వు అన్నట్టుగానే ప్రవర్తించేది. కానీ వాటికి మనమిచ్చే విలువను చూసి తను కూడా గౌరవించడం నేర్చుకుంది. మన ఇంటి పరువు గురించి కూడా ఆలోచించిందమ్మా. నాకు మాట నిలబెట్టుకోవడానికి అవకాశాన్నిచ్చింది. ఆద్య మంచితనం చూశామ్మా. అన్నయ్య ఇప్పటి వరకు తనని ఇంట్లో ఉండనిచ్చాడు. తన వ్యక్తిత్వం తెలిసి మేమంతా కూడా ఆదరించాం. లేదంటే ఇన్ని రోజులు ఆద్య ఇక్కడ ఉండేదే కాదు. రఘు, నేను వయసులో పెద్దదాన్నే అయినా నీ అంత గొప్పగా ఆలోచించలేదురా. నువ్వు తీసుకునే నిర్ణయం ఏ ఒక్కరిని బాధ పెట్టదని నమ్ముతున్నాను. కానీ అక్కడొక పిచ్చిది నువ్విచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతావా అని పడిగాపులు పడుతుందిరా. ఈ పెళ్లి చెయ్యకపోతే అక్కడికక్కడే ప్రాణాలు వదిలేస్తానంటుంది. ఆ పిల్లకి ఏం సమాధానం చెప్తావు రఘు? ఒక అమాయకురాలి జీవితం బలవుతుంటే చూస్తూ ఊరుకోగలవా? చెప్పు రఘు. ఒకవైపు నేనిచ్చిన మాట, మరొక వైపు ప్రేమ. ఎవరికి న్యాయం చెయ్యాలో అర్థం కావడం లేదమ్మా. ఇదే కదా మా మమ్మ కోరుకున్నది. అది కాదు ఆద్య. పెదనాన్న, మీరు చెప్పినట్టే నేను చేస్తాను. ఈ విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.
ఆద్య నా మాట వినమ్మా, నువ్విక్కడే ఉండాలి. ఆద్య, మళ్ళీ మమ్మల్ని బాధ పెట్టాలని చూస్తున్నావా? నువ్వు కాదంటే నాన్న వెళ్ళిపోమని చెప్పరాద్య. నువ్విక్కడే ఉండిపోతానని చెప్పొచ్చు కదా. లేదు రామలక్ష్మి, పెద్దనాన్న చెప్పిన దాంట్లో నిజముంది. నా వల్ల పెళ్లి ఆగిపోవడం నాకు ఇష్టం లేదు. అప్పుడే వెళ్ళిపోవాల్సింది, కానీ ఇంత దూరం రాదు అనుకుని ఉండిపోయాను. చారు, అమ్మ చారు, అయ్యో నా కూతురికి ఎంత కర్మ పట్టిందే. అమ్మ చారు, అమ్మా చారు, ఏంటమ్మా ఇది? నువ్వు ఇక్కడ ఉండటం ఏంటమ్మా? మేము బ్రతుకున్నావా చచ్చిపోయాం అనుకున్నావా? పదమ్మా, ఇంటికి వెళ్దాం పదమ్మా. నేను రాను. అమ్మ చారు, ఏంటి ఈ మొండితనం? ఆడపిల్లవని కూడా చూడకుండా నిన్ను బయట నిలబెట్టారు వాళ్ళు. ఇలాంటి ఇంటికా నేను కోడలుగా పంపించేది? ఒక్కసారి ఆలోచించవే. నిన్నెంత అల్లారు ముద్దుగా పెంచుకున్నావు. మంచి సంబంధం చూసి పెళ్లి చేయలేవా? అమ్మా, నాకు శ్రీని బాబా తప్ప ఎవరు వద్దు. ప్రశాంతంగా ఉన్న నా జీవితంలోకి పెళ్లి పేరుతో శ్రీని బాబుని తీసుకొచ్చారు. అందరి ఇష్ట ప్రకారం తాంబూలాలు కూడా మార్పించారు. నాకు లేనిపోని ఆశలు కలిగించి ఇప్పుడు అదంతా అబద్ధం అంటే నా మనసు తట్టుకుంటుందా అమ్మా? ఏ ఆడపిల్లైనా భరిస్తుందా? అది వాళ్ళు తెలుసుకోవాలమ్మా. వాళ్ళకి నీ బాధ అర్థం కావట్లేదే. చూడు చారు, ఎప్పుడు సీన్ గురించి ఆలోచిస్తావా? ఒక్కసారి నీ తల్లిదండ్రుల గురించి ఆలోచించమ్మా. అమ్మా, నా మాట విని ఇంటికి వెళ్దాం పదా. నానా, ఇదే నా ఇల్లు. నిశ్చితార్థం ఎప్పుడైతే జరిపించారో అప్పుడే నేను ఈ ఇంటి కోడలు నన్ను ఫిక్స్ అయ్యాను. నాకు సీను బావ కావాలి అంతే. అమ్మ చారు, నువ్వు ప్రేమిస్తే సరిపోతుందా? వాడు కూడా నిన్ను ప్రేమించాలి కదా. వాడు ఆద్య ఆద్య అంటూ దాని వెనకాలే తిరుగుతున్నాడు. నిన్ను పెళ్లి చేసుకున్నా నువ్వు సంతోషంగా ఉండలేవమ్మా. అదంతా నాకు తెలీదమ్మా. నాకు సీను బావతో నిశ్చితార్థం జరిపించారు, పెళ్లి కూడా జరిపించాలి. లేదంటే ఈ ఇంటి ముందే ఇక్కడే చచ్చిపోతాను. అయ్యో అయ్యో, నా కూతురు పిచ్చిదైపోయింది. ఒక ఆడపిల్ల ఉసురు పోసుకొని మీరు బాగుపడరు. అమ్మా, నన్ను ఏమన్నా భరిస్తాను, కానీ మా వాళ్ళని ఏమీ అనుకో. వచ్చావాద్య? బయట చారుని చూసావా? నా గురించి వచ్చావనుకున్నాను. రాయబారం కోసం వచ్చావా? ఇన్నాళ్ళు మనది మాత్రమే ప్రేమ అనుకున్నాను, కానీ నీకోసం అందరి ముందు పిచ్చిదాన్లాగా పంచాయతీ ఎక్కింది కదా. తనదే ప్రేమ. ఈ ఇల్లంతా కలిసి తనని బయటికి గంటేసినా నువ్వు చూడకపోతావా? ఇంట్లోకి తీసుకురాకపోతావా అని పిచ్చిదాన్లా ఎదురు చూస్తూ ఉంది శ్రీను. అది నిజమైన ప్రేమ. అది ప్రేమ కాదాద్య, పంతం. ఎలాగైనా నన్ను సాధించాలనే పంతంతో కూర్చుంది. అదే ప్రేమ అనుకుంటుంది. తనది నిజమైన ప్రేమే అయితే నా కోసం ఎదురు చూడాల్సింది.
లేదంటే నిన్ను వెతుక్కుంటూ నేనొచ్చాను. అలా నన్ను వెతుక్కుంటూ తను వచ్చేది. నా మీద కోపంతో పంచాయతీకెక్కేది కాదు. శ్రీను, తనది పంతము కోపము కాసేపు పక్కన పెట్టు. నీకోసమే కదా ఇవన్నీ చేస్తుంది. ఒక ఆడపిల్లని అంత బాధ పెట్టడం తప్పు శ్రీను. నువ్విప్పుడు చారుని పెళ్లి చేసుకుంటే ఒక ప్రాణం నిలబడుతుంది. అంతకు మించి ఊర్లో పెదనాన్న మాట నిలబడుతుంది. ఆద్య, నీకు ఎలా చెప్పాలి? నాకు ఈ ఇల్లు అన్నా మామయ్య అన్నా ప్రాణం. నీకోసం నా ప్రాణం కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డాను. అయినా నా ప్రేమ నీకు అర్థం కాదా? నా కోసం చారుని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఆలోచిస్తున్నావు? అంటే నీ ప్రేమలో నిజం లేదు. నువ్వు కూడా స్వార్థపరుడివే. నన్ను దక్కించుకోవడానికి ఏవేవో కబుర్లు చెప్పా. లేదు ఆద్య, నా ప్రేమలో నిజం ఉంది. నువ్వు ఏం చేయమన్నా నేను చేస్తాను. కానీ నీకు దూరం అయ్యే పని మాత్రం నేను చేయలేను. నేను నీకు దూరంగా ఉండలేను. కానీ ఒక్కటి ఆలోచించు, మనమిద్దరం దగ్గర అవడం కోసం ఎంతమందిని దూరం చేసుకోవాల్సి వస్తుంది. నాకు ఇప్పుడు అనిపిస్తుంది, నా కుటుంబం కూడా ఈ కుటుంబమే కదా. పెద్దమ్మ, పెద్దనాన్న, పిన్ని, అత్తయ్య, మామయ్య, చెల్లి, తమ్ముడు, మరి ఇంతమందిని బాధ పెట్టి మనం సాధించేది ఏంటి? జస్ట్ మనమిద్దరం కలిసి ఉండడం తప్ప. నన్ను పెళ్లి చేసుకుంటే మనమిద్దరమే బాగుంటాం. కానీ చారుని పెళ్లి చేసుకుంటే ఈ కుటుంబమే బాగుంటుంది. నాకు దగ్గరైతే నాకు మాత్రమే హీరో. అదే చారుకి దగ్గరైతే ఈ ఇంటి మొత్తానికి హీరో అవుతావు. అయ్యో చారు, 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 అయ్యో చారు, చారు, ఏమైంది పార్వతి? చారు, 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 ఏమైంది పార్వతి? చారు, చారు, లే చారు, చారు, లే. వాళ్ళంతా చల్లబడిపోయినట్టు అయిపోయింది. అసలు ప్రాణం ఉందో లేదో తెలియట్లేదే. అయ్యో, చూసావా వదిన, నన్ను నమ్మినందుకు దీనికి ఎలాంటి గతి పట్టిందో. నేనే పాపిష్టిదాన్ని. అయ్యో, ఒక అమాయకురాలి జీవితాన్ని బాగా చేసుకున్నాను. ఏమండి, ఏమండి, శివా, చారు, 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 లేచారు. శివ, శివ,
లేపురా, ఎత్తుకో. చారు, నీ పెద్దరికాన్ని గౌరవిస్తుంది. ఈ ఇంటి మీదున్న అభిమానంతో చెయ్యని తప్పుకు నిందలు పడే శక్తి తనకుందేమో. వినే ఓపిక నాకు లేదు. తన మనసు మార్చుకొని అందరూ తన వాళ్ళు అనుకుంది కాబట్టి మీరేమన్నా భరిస్తూ ఉంది. అదే ఒక్కప్పటి ఆద్య అయితే అవమానంతో పద్మ వాళ్ళు ఎప్పుడూ ఇంట్లో నుండి వెళ్ళిపోవాల్సి వచ్చేది. అంటే ఈ ఇంట్లో ఉండే హక్కు మాకు లేదని గుర్తు చేస్తున్నావా వదినా? ఇందులో ఆద్య తప్పు లేదని గుర్తు చేస్తున్నాను. సీనయ్య ప్రేమించిన విషయం బయటికి చెప్పకుండా ఎందుకు దాచిందో తెలుసా? చారు సీనయ్యల పెళ్లి జరగాలని. చేస్తారా? అయితే మమ్మల్ని వెళ్ళమంటావు అంతే కదా వదినా? చూసావా అమ్మా, నేను ఎప్పుడో చెప్పాను, ఏదో ఒక రోజు దీని విషయంలో వదిన మమ్మల్ని ఈ ఇంట్లోంచి గెంటేస్తుంది అని. అన్నయ్య, వదిన అన్నేసి మాటలంటుంటే నువ్వు కూడా మౌనంగా ఉన్నావేంటన్నయ్య? అంటే మాదే తప్పంటారా? ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా శ్రీను చేసింది మాత్రం తప్పు పద్మ. అమ్మా, చూసావా అమ్మా? అన్నయ్యే మాకు దేవుడు, తోడు, నీడ అనుకున్నాం. ఆయన నోటి వెంట కూడా ఏమొచ్చిందో విన్నావు కదా? చాలా మంచిది వదినా. చెల్లెలి కూతురి కోసం ఆడపడుచుకి మంచి సత్కారం చేశావు. మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమే కదా నీకు కావాల్సింది. అలాగే వెళ్ళిపోతాం. ఇంకా చూస్తూ నించున్నారేంటండి? ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పారు కదా, మొహాన ఉమ్మేసి చెప్పాలా? పద్మం, ఆవేశంలో నిర్ణయం తీసుకోకూడదే. నువ్వు బాగా ఆలోచించవే. చెల్లెమ్మ ఆ ఉద్దేశంతో అనలేదే. ఏ ఉద్దేశం
వాళ్ళు మాత్రం మనల్ని ఇంట్లో నుంచి పంపించాలి అనుకున్నారు. అయినా నేను కూడా అదే ప్రేమ కోసం పడిచేస్తున్నానని ఎందుకు గ్రహించలేకపోయారు అత్తయ్య? అక్కడ నాకు బాధేస్తుంది. అంటే ఏంటిప్పుడు? నన్ను ఇంట్లో నుండి వెళ్ళిపోమంటావా? నువ్వు లేకుండా నేను ఉండగలను. మరేంటి బావ నీ ప్రాబ్లం? అత్తయ్య నన్ను ఆద్యని ఒకటి చేస్తుంది అనుకున్నాను. నా ప్రేమని గెలిపిస్తుంది అనుకున్నాను. కానీ అదే అత్తయ్య మా ఇద్దరిని విడదీసింది. ఆద్య ఇక్కడుంటే నేనెక్కడో ఉండాల్సి వస్తుంది. ఇన్నాళ్ళు ఆద్యని ఒప్పిస్తే చాలు అనుకున్నాను. కానీ ఇప్పుడు అత్తయ్యని కూడా ఒప్పించాలని నాకు అర్థమైంది. ఇక్కడి నుండి వెళ్ళిపోతే మా అమ్మ చారుతో నాకు పెళ్లి చేస్తుంది. ఆ పెళ్లి చేసుకుని నేను సంతోషంగా ఉంటాను అనుకుంటున్నావా అత్తయ్య? అసలు ప్రాణాలతో కూడా ఉండను. సినయ్య, అయినా నేనేమైపోయినా మీకేం బాధలేదు. లవ్లో ఫెయిల్ అయ్యానని రేపు ఏదైనా అఘాయిత్యానికి పాల్పడ్డా, ఓహో సీనుగాడని మా ఆడపడుచు కొడుకు ఒకడు ఉండేవాడ్లే, ఇప్పుడు వాడు చచ్చాడు అని చాలా సింపుల్గా కొట్టిపారేస్తారులే అత్తయ్య. అంతే కదా? సినయ్య, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. మీరింతలా చెప్పాల్సిన అవసరం లేదత్తయ్య. ఒక్క మాట చెప్పినా నేను వింటాను. సినయ్య, ఆద్య, ప్లేస్ మార్చినంత మాత్రాన నా మనసు మారిపోతుంది అనుకోకు. ఈ ఊపిరి ఉన్నంత వరకు నీ గురించి ఆలోచిస్తూ ఉంటాను. ఈ ప్రాణం ఎప్పుడు నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సినయ్య, సినయ్య, శ్రీను బావ చేసింది తప్పు. చారుతో ఎంగేజ్మెంట్ చేసుకొని నిన్ను ప్రేమిస్తున్నాడు ఆద్య అన్నాను. ఇప్పుడు నేను చేస్తున్నది కూడా అదేనే కదా. శ్రీను అంటే మేనల్లుడు, ఇంట్లో నుంచి పంపించారు. మరి నువ్వు కోచ్ని ప్రేమిస్తున్న విషయం మీ ఇంట్లో తెలిసిందంటే నిన్నెక్కడికి పంపిస్తారు? మీ శ్రీను బావది బంధుత్వం, కానీ నీది ఒకటే రక్తం. అసలు నీ ప్రేమ విషయం చెవిలో పడగానే నీ కుటుంబం ఊరుకుంటుందా? మీ అమ్మ నాన్న ఎలా రియాక్ట్ అవుతారో ఒక్కసారి ఆలోచించు. రామా, ఏ రామా, అమ్మా, రామా, ఆగవే, రామా, వద్దమ్మా, రామా, అమ్మ వద్దమ్మా, అమ్మ, అమ్మ వద్దమ్మా, ఆగమంటున్నానా? ఆగవే. నాన్న, అమ్మ కొడుతుంది నాన్న. నాన్న చూడండి నాన్న. శివరాం, నాన్న చూడు, నువ్వు కనుక నీ ప్రేమ విషయం చెప్తే జరిగేది అదే.
అప్పుడు నిన్ను ఏ దేవుడు కాపాడలేడు. ఎలాగో నిన్ను కోచ్ సార్ రిజెక్ట్ చేశాడు. ఆ విషయం బయటపడకుండా చూశాడు. ఇకనైనా అర్థం చేసుకుని ఆ ప్రశాంత్ ని పెళ్లి చేసుకోవే, ఏ సమస్య ఉండదు. అలా అంటే ఎలా ఛాయా? ప్రశాంత్ అంటే నాకు ఇష్టం లేదు. నాకు కోచ్ సార్ తప్ప ఎవ్వరూ నచ్చరు ఛాయా. కోచ్ సార్ లేకపోతే నేను బ్రతకలేనే. ఉస్సేయ్, ఆ దేవుడు నీకు ముందే మీ శ్రీను బావ ద్వారా హెచ్చరించాడే ప్రేమిస్తే ఏం జరుగుతుందోనని. అయినా కూడా నీకు కోచ్ ని ప్రేమించాలనిపిస్తే మీ నాన్న శ్రీను విషయంలో ఏం చేయకపోవచ్చు. కానీ నువ్వు ఆయనకున్న ఒక్కగానొక్క కూతురువి. ఎక్స్క్యూజ్ మీ, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఎక్స్క్యూజ్ మీ. ఆద్య, నా కోసమే వచ్చావు కదూ. లోపలికి రా ఆద్య, రా. శ్రీను, నేనేం నీకోసం రాలేదు. నా సైకిల్ పంచర్ అయింది. ఇక్కడెక్కడైనా షాప్ ఉందేమోనని అడగడానికి వచ్చాను. ఇంకా ఎందుకు ఆద్య అబద్ధం చెప్తున్నావు? నా కోసమే అని ఒప్పుకోవచ్చు కదా. ఇక్కడ ఇన్ని ఇల్లులున్నాయి, ఇదే ఇంటి దగ్గరకు వచ్చి ఎందుకు అడగాలి? ఇదంతా ప్రేమే కదా. నాకు తెలుస్తుంది ఆద్య. అవును, ప్రేమే. నాకు తెలుసు ఆద్య, నువ్వు నా కోసం వస్తావని. ఇప్పుడైనా పెళ్లి చేసుకుందాం. ఆ ఇంట్లో ఉంటే మామయ్య మాటకి కట్టుబడి ఉండాలి. కానీ ఇప్పుడు బయటకు వచ్చేసాం కదా, మనం పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండొచ్చు. మనది ప్రేమ మాత్రమే శ్రీను, పెళ్లి వరకు రాదు. నువ్వు ఇంట్లో ఎలా ఉన్నావో చూసి వెళ్ళిపోదామని వచ్చాను. నీతో పాటు ఇంట్లో ఉండడానికి రాలేదు. ఆద్య, మేము ఇంట్లోంచి వచ్చేసి 2 రోజులే అవుతుంది. ఈ 2 రోజులే చూడకుండా ఉండలేకపోయావు. ఇక జీవితాంతం ఎలా ఉంటావు ఆద్య? ఉండాలి శ్రీను. నీకు చారుకి పెళ్ళైన తర్వాత నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. అది జరగదు ఆద్య. నువ్వే నా సంతోషమైనప్పుడు నువ్వు కాకుండా నా పక్కన ఎవ్వరున్నా సంతోషంగా ఉండలేను. శ్రీను, నా గురించి మర్చిపో. మన పెళ్లి జరగదు. నువ్వు ఒప్పుకుంటే జరుగుతుంది ఆద్య, కానీ నువ్వు ఒప్పుకోవట్లేదు. నిన్ను ఒప్పించడానికి చెయ్యాల్సినవన్నీ చేసేశాను. చివరికి చచ్చిపోతానని బెదిరించాను. నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇంతకంటే ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు ఆద్య. నిజం ప్రేమ కంటే గొప్పదమ్మా. ఇందాక జానకి చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది కాబట్టే పద్మ వెళ్ళిపోతుందని తెలిసినా నేను జానకిని సమర్థించాను. కానీ నేను మాత్రం వాళ్ళదే తప్పని చెప్పగలను రఘు. ఎందుకంటే జానకి నేను కోపడతావని తెలిసినా కూడా ఆర్జని ఇంటికి తీసుకొచ్చింది. అంటే ఈ ఇంటి నిబంధనలు ఎప్పుడో మర్చిపోయింది. ఇప్పుడు మన పరువు పోతుందని తెలిసినా శ్రీను చూపు ఆర్జా వైపు మళ్లించేలా చేసింది. దీనికి మనమేమీ ఆశ్చర్యపోనవసరం లేదు. జానకి అనే దానికి శ్రీనుగాడు ఒక లెక్క. అది ఎవరినైనా మార్చేస్తుంది. శ్రీను ప్రేమించడానికి ప్రేరేపించింది. తర్వాత ఆర్జతో ఆచారాలు పట్టింపుల గురించి మాట్లాడి దీని దృష్టిలో అది మంచిదైపోయింది.
వాళ్ళని అసలు నమ్మడానికి వీల్లేదు రఘు. అత్తయ్య, ఎందుకు ఆర్య మీద నిందలు వేస్తున్నారు? ఆర్య ఇక్కడికి కావాలని రాలేదు. నా చెల్లికి నేను మాటిచ్చాను కాబట్టి తనని జాగ్రత్తగా చూసుకోవాలని నేనే ఇక్కడికి తీసుకొచ్చాను. ఇష్టం లేకపోయినా బలవంతంగా ఇక్కడ ఉండనిచ్చాను. ఇక్కడ పరిస్థితుల్ని అర్థం చేసుకునేసరికి సీనయ్య తనని ప్రేమించాడు. అటు మనల్ని వదులుకోలేక, సీనయ్యకి సర్ది చెప్పలేక నరకం అనుభవించింది నా ఆద్య. మన సంతోషం కోసం తన ఇష్టాలన్నీ వదులుకుంది. అలాంటి ఆద్యని నిందించడం న్యాయమేనా? ఆయన అర్థం చేసుకున్నారు కాబట్టి ఆద్యని ఏమీ అనలేకపోయారు. మీరెందుకత్తయ్యా ఆద్యని శిక్షించట్లేదని ఆయన్ని ఇబ్బంది పెడుతున్నారు? అయినా పద్మని నేనేం ఇంట్లో నుండి వెళ్లిపోమని చెప్పలేదు. సీనయ్య వైపు తప్పుందని మాత్రమే చెప్పాను. అది అర్థం చేసుకోకుండా వాళ్లే వెళ్లిపోయారు. వాళ్ళు ఇంకా ఏ తప్పులు చేశారో వదినా, మళ్ళీ పంచాయతీకి ఎక్కారు. ఎందుకంటే సీను బావ వాళ్ళు మళ్ళీ ఇంటికి వచ్చేస్తున్నారు. ఏంటాద్యా, సీను బావ అనగానే ఎగిరి గంతేస్తావు అనుకున్నాను. అలా ఆలోచిస్తున్నావేంటి? నేనేం ఆలోచించట్లేదు రామా. అయినా పెద్దమ్మ తిట్టిందని కోపంతో వెళ్ళిపోయారు కదా, అప్పుడే ఎలా వస్తారు? హో, అదంతా నిజమని నువ్వు కూడా నమ్మావు కదా. పిచ్చి ఆద్య, పిచ్చి ఆద్య. ఇదంతా అమ్మ వేసిన ప్లాన్ అంట. ప్లాన్ ఏంటి? శ్రీను బావకి చారుకి పెళ్లి జరిపించాలని పంచాయతీ దాకా తీసుకెళ్లారు కదా. వాళ్ళకి శ్రీను బావ మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవాలని అమ్మ ఒక చిన్న టెస్ట్ పెట్టింది. ఆ టెస్ట్ లో వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. రామా, ఈ టెస్ట్ ఏంటో ఈ ప్లాన్ ఏంటో ఏది అర్థం అవడం లేదు. చూడాద్యా, ఇప్పుడు సీను బావ దగ్గర ఆస్తిపాస్తులేం లేవు కదా. లేవు. అందుకే అత్తయ్య అడిగినా సీను బావకి చారునివ్వటం కుదరదని పంచాయతీలో తేల్చి చెప్పేశారు. అవునా? అద్యా, సిగ్గుపడుతున్నావు కదా. లేదే. అబద్ధం చెప్తున్నావు. ఇప్పుడు నాన్న కూడా మాట ప్రకారం వాళ్ళకి పెళ్లి చేయరు. మా అత్తయ్య అడిగినా వాళ్ళు చారునివ్వరు. అంటే ఇప్పుడు ఎవరి పెళ్లి జరుగుతుంది? అద్యా చెప్పు. ఏమో, నాకు తెలీదు. సరే, నేను చెప్పనా? ఆద్య శ్రీను బావ పెళ్లి జరుగుతుంది. లేదు రమా, ఈ పెళ్లి జరగదు. ఎందుకు జరగదే? నీకోసం శ్రీను బావ అంత కష్టపడ్డాడు. నువ్విప్పుడు ఇలా అంటే ఎలా? నేనంటే మీ అత్తయ్యకు నచ్చదు. నానమ్మకి అసలు నేను ఎదురుపడినా సహించదు. ఇక మీ పిన్ని తన ఆశలన్నీ నేనే పూడ్చేశాను. శ్రీనుతో నా పెళ్లి జరగనిస్తారా? పైగా పెద్దనాన్న మాట అంత ఈజీగా తీసేయలేరు. శ్రీనుతో పాటు 7 అడుగులు వేస్తానంటే నాకు నమ్మకం లేదురా.